మొదలు పెట్టాము. దాంట్లో 1-5 శ్లోకాల లోపల పురంజనుడు భార్యతోటి ఏ రకంగా ఆనందంగా గడుపుతూ తన సమయాన్ని మర్చిపోయాడో అది చెప్తుందన్నమాట. ఆ శ్లోకాల్లో మొదటి శ్లోకంలో ఏం చెప్పారంటే, అతను ఎప్పుడైతే భార్య భర్త యొక్క మాటలకు ఆమె కోపాన్ని మర్చిపోయి ఇంకా చాలా ఆనందంగా ఉండి తన భర్తను కూడా ఆనందపరుస్తుంది అనమాట. దానికి మన ఆచార్యులు ఆధ్యాత్మిక పరంగా ఏం చెప్తారు అంటే, హరే ఆ, కృష్ణ. నేను చెప్పమంటారా కొంచెం? చెప్పు, నో ప్రాబ్లం. అదే మీరు నిన్న చెప్పారు కదా, అంటే అప్పుడు పాపకు ఇష్టమైన జీవితాన్ని మెల్లగా వదిలిపెడుతూ దాని పట్ల ఉన్న ఆకర్షణ వదులుకుంటారు అనమాట. జీవుడు ఏంటంటే బుద్ధితో ఈ ధార్మికమైన బుద్ధి వైపు మెల్లగా ఆకర్షితుడు అవుతాడనమాట. అంటే బయట నుండి వచ్చిన భార్యపై ఆకర్షితుడు అయినట్లు పాపపు జీవితం కంటే ధర్మ జీవితంపై ఆకర్షణ పెంచుకుంటాడు అని చెప్తారు. పర్ఫెక్ట్. రెండో చెప్తావా? సరే మాతాజీ. ఆ ఆ అలంకరించుకొని వచ్చిన రాణిని తృప్తిపరుస్తాడు. ఎప్పుడైతే ధర్మ కార్యాల్లో బుద్ధిని ఉపయోగిస్తామో మనకి చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే ఈ మనసు ద్వారా కలిగే మలినాల నుండి బయటకు రావడం వల్ల ఆనందాన్ని పొందుతారనమాట. మూడోది వచ్చేసి రాణి అది 1 సెకండ్. ఆనందం పొందడమే కాక ఏదో ఒక సాధించిన తృప్తి కూడా. అంటే తన జీవితం ఏదో సాధించాను, సక్సెస్ అయ్యాను అన్న ఆనందం కలుగుతుంది. ఒక మంచి పని చేసినప్పుడు మనకుండే సంతోషం ఉంటుంది కదా. నువ్వు చక్కటి మాల కుడతావు, అప్పుడు నీకు ఎంత ఆనందంగా ఉంటుంది. అట్లా అనమాట, ఒక సాధించిన ఫీలింగ్ ఉంటుంది. మూడోది ఆ మూడోది వచ్చి రాణి యొక్క కౌగిల్లో బందీ అయినప్పుడు ఈ సంసార సాగరాన్ని దాటేందుకు అతను ఉపయోగించాల్సిన బుద్ధిని అతడు కోల్పోయాడని మనకు తెలుసుకుంటున్నాము. హరే కృష్ణ. ఇక్కడ ఇంకొకసారి చెప్తుందండి. ఎందుకంటే సామాన్యంగా మనిషి ఎప్పుడైతే మనకు మానవుని యొక్క జీవితానికి పరమావధి ఏంటంటే భగవంతుణ్ణి ధ్యానించడం, భగవంతుణ్ణి సేవించడం, భగవంతుని దగ్గరికి వెళ్ళిపోవడం, గోయింగ్ బ్యాక్ టు గాడ్ హెడ్ అనమాట. కానీ ఎప్పుడైతే ఈ కుటుంబ వ్యవహారాల పట్ల, భార్య పట్ల ఆకర్షితుడవుతాడో ఇప్పుడు భక్తి యోగం మీద అతనికి ఆకర్షణ ఉండదు, సీరియస్ గా తీసుకోవడం అనమాట భక్తిని. అందువల్ల ఏంటి అంటే ఏ మేధస్సును భగవంతుడు కల్పించాలో అది కుటుంబ వ్యవహారాల వైపు అతను మళ్ళిస్తాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పారమ్మా? అతని అతను బుద్ధి భ్రంశుడయ్యాడనమాట. ఎందుకంటే ఈ సంసార సాగరాన్ని ఇదే ప్రయత్నంలో ఆ బుద్ధిని అతను మర్చిపోయాడు. నాలుగో చెప్పు తల్లి. ఎప్పుడు భార్య గురించి ఆలోచిస్తాడు కాబట్టి ఆత్మ అనుభూతి గురించి కానీ బుద్ధి గురించి కానీ జీవికి భగవంతునికి ఉన్న సంబంధాన్ని తెలుసుకోలేకపోతాడనమాట. అప్పుడు ఆచార్యులు ఏమంటారంటే ఆ పురంజని ఆ, గుర్తింపుగా ఆ, ధర్మం పట్ల ఆకర్షణ కలుగుతుందో ధర్మాన్ని తన ధ్యేయంగా పట్టుకుంటాడో అతను అప్పుడు చాలా సంతోషంగా ఉంటాడు. అంటే ముక్తి కంటే కూడా భక్తి అనేది ఇంపార్టెంట్ అనేసి చెప్తున్నారు ఇక్కడ ఈ విషయంలో. వెరీ గుడ్, చక్కగా హోంవర్క్ చేసుకున్నావు. థ్యాంక్స్ తల్లి, నా పని తగ్గించావు. ఈ అయ్యో. 5వ శ్లోకంలోకి అడుగు పెడదాం మనం. తయైవం రమమాణస్య కామకష్మలచేతసః క్షణార్థమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి శిష్య. తయైవం రమమానస్య కామకష్మలచేతసః క్షణార్ధమివ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః. అనువాదం బై జ్యేష్ఠుల ప్రభుపాద. ఓ ప్రాచీన బర్హి, హృదయము నిండుగా కామ పాపములు కలిగినట్టి పురంజనుడు ఆ ప్రకారము భార్యతో మైదున భోగరతుడు కాగా అతని నవజీవనము యవ్వనము అర్ధక్షణం వలె గడిచిపోయెను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. శిల ప్రభుపాదుల వారు ఫస్ట్ డే మనకు ఈ గోవింద ఠాకూర్ అది చక్కటి గీతాన్ని గుర్తు చేశారు. భజహురే మన
శ్రీనందనందన అభయ చరణర విందరే. అందులో ఇది ఏ ధన యౌవన పుత్ర పరిజన ఇతికే అచే పరాక్తిరే కమల దళ జల జీవన టలమల భజగు హరి పద నీతివే. ఇది మన అవస్థ అన్నమాట. దాన్ని గోవిందదాసుల వారు మన యొక్క భావాల్ని దీంట్లో చక్కగా వ్యక్తీకరించారు అనమాట. దాంట్లో ఏం చెప్పారంటే సామాన్యంగా జీవి ఏమనుకుంటాడు అంటే నాకున్న ఈ యూత్ నేను అనుభవిస్తాను, చాలా పరిపూర్ణంగా ఆనందిస్తాను అని అనుకుంటాడు. కానీ అది నిజమైన ఆనందం కాదు అని ఈ వైష్ణవాచార్యులు చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మన దేహం దృఢంగా ఉంటుంది, ఎప్పుడైతే యవ్వనంలో ఉంటారో అప్పుడేంటంటే అతనికి ఉన్న ఒక ఈ పంచ ఇంద్రియాలు ఆ ఇంద్రియార్థాలని భోగించాలని చాలా కోరికతోటి కాముకుడై ఉంటాడనమాట. మనకు తెలిసిన ఇంద్రియార్థాలంటే రూపము, రసము, గంధము, స్పర్శ, శబ్దం. శిలా ప్రభుపాదుల వారు ఈ పర్పోట్లో, నేను దాని గురించి ఎక్కువ వెళ్ళట్లేదు, పర్పోట్లో ఈ 5 ఇంద్రియార్థాల కోసం మనం ఏ రకంగా వాటిని అనుభవించాలనుకుంటామో అవి చెప్పారనమాట. అయితే ఈ ఇంద్రియార్థాలను అనుభవించాలనే ఈ కోరిక ఉంటుందే, అది కేవలం మానవుల్లో కాదు, ఈవెన్ జంతువుల్లో కూడా చాలా ఇష్టం వాటి కూడా ఇవన్నీ ఈ ఇంద్రియ కార్యాలు చేసేందుకు. కానీ ఏంటంటే మనుషులకు కొన్ని నియమ నిబంధనలు ఈ సంఘ జీవులం కదా మనం, అందుకని మనకు కొన్ని ఏర్పాటు చేయబడ్డవి. ఆ ఏర్పాటు చేసిన ఏర్పాట్లు, ఆ నియమాలు పాటించకపోతే వాడు 2 కాళ్ళ పశువు అవుతాడు అని చెప్తున్నారు అనమాట. ఎందుకు అంటే చిన్న ఒక ఉదాహరణ ఏంటంటే మనం చదువుతాం కదా, ఇది ఆహార నిద్ర భయమైతునంచ. దాంట్లో ఈ మైథునం అనేది ఈ మనకు మానవులకు సంఘంలో చెప్పింది ఏంటంటే అది అట్లాంటివన్నీ మనం ఒక నిర్దిష్టమైన స్థలంలో చేయాలి. కానీ మనం కూడా జంతువులాగా ప్రవహిస్తే చట్టం ఊరుకోదు, వాళ్ళను అరెస్ట్ చేసింది. మా దగ్గర కూడా ఇట్లాంటివన్నిటిని చాలా తీవ్రమైన తప్పులుగా పరిగణించి వాళ్ళను శిక్షిస్తారు. కొంతమంది విదేశీయులకు ఇట్లా వాళ్ళకి హద్దులు లేకపోవడం, వాళ్ళ రకంగా ప్రవర్తించడం, వాళ్ళను శిక్షించడం, బంధించడం, ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే ఇన్ బ్రీఫ్ మానవ సంఘంలో కొన్ని నియమాలు. మనకు పశువులకు మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటంటే వాటికి చేతన లేదు, మనకు ఆ కాన్షియస్ ఉంది. ఆ కాన్షియస్ కూడా ఏంటి, మనం ముందు శ్లోకంలో చదువుకున్నట్టు మనకు ఉత్తమమైన చేతన ఉంది, హయ్యర్ కాన్షియస్ ఉంది మనకు జంతువుల కంటే. కానీ మనము వాటిని అనుసరించకపోతే పశువులాగానే అవుతాం అన్నమాట. ఇక్కడ పురంజనుడు అతని చిత్తం ఎందుకు కలుషితమైంది అంటే ఆ కామ వాసనల వల్ల, పాపపూరితమైన జీవితం వల్ల, వాటి మీద ఉండే ఆసక్తి, ఆ కామపూరితమైన జీవితము పాపాసక్తితోటి అతని మనసు కలుషితమైంది. ఎప్పుడైతే నీ ఒక ఆలోచన సరిగా ఉండవో నీ యొక్క మనసు కూడా కలుషితమవుతుంది అనమాట. అందుకని దాన్ని కలుషితం అంటే పొల్యూటెడ్ అవుతుంది అనమాట. అయితే సామాన్యంగా జీవి, మనం ఇంతకుముందు చెప్పుకున్న జంతువులందరికంటే అన్నిటికంటే కూడా ఉత్తమమైన చేతన కలిగిన వాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్పారు, ఉన్నత చైతన్యం కలవాడయ్యను లాస్ట్ శ్లోకాలు చెప్పారనమాట. అట్లా అతను తన సమయాన్ని భార్యతోటి అనుభవిస్తూ అతను ఏ రకంగా గడిపాడో మన పోయిన శ్లోకంలో చెప్పబడింది అనమాట. ఎందుకు అంటే అతను మాయ యొక్క ప్రభావానికి లోనయ్యాడు. అమితమైన మైథున భోగాల పట్ల ఆసక్తితోటి అతను ఆ రకంగా తన చైతన్యాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు అని చెప్పడం జరుగుతుంది అనమాట. శిలా ప్రభుపాదుల వారు ఇంకో విషయం ఏం చెప్పారంటే, సామాన్యంగా ఈ శ్లోకంలో నవం వయ అని పదం వాడడం జరిగింది అనమాట. నవం వయ అంటే లాస్ట్ పదం, వ్యతికాంతం నవం వయ. ఈ ఎంగేజ్ యవన ప్రాయం అనేది ఏంటి అంటే 16 years నుంచి 30 years, సారీ 16 నుంచి ఒక 30 సంవత్సరాలు అంటే ఎంత, 46 ఏళ్ళు, పోని 50 ఏళ్ళు అనుకోండి. అంత మటుకే వాళ్ళు యవన ప్రాయంగా ఉంటారు. వాళ్ళ ఇంద్రియ భోగాల్ని కూడా వాళ్ళు తలుచుకున్నట్టుగా వాళ్ళు అనుభవించగలుగుతారు.
అట్లా ఆ స్థితిలో ఏంటంటే ఎందరో ఎవరిలో కొందరు అంటే మనుష్యాణం సహస్రేషు అన్నట్టు ఎంతమందిలో ఎవరో కొద్ది మందికి మటుకు ఆ సమయాన్ని కూడా వాళ్ళు ఇటువంటి పనుల కోసం వ్యర్థం చేయకుండా ఆ దైవ కార్యాల పట్ల, భగవంతుని పట్ల ఆకర్షణ, ఆయన యొక్క కథా శ్రవణం పట్ల అనురక్తి ఇవన్నీ కలుగుతాయి. కానీ ఎక్కువ శాతం మటుకు ఏంటి అంటే ఈ సమయంలో మనం చాలా ఎంజాయ్ చేయాలి. మళ్ళీ కాలం ప్రతి ఒక్కరికి తెలుసు కాలం గడిచిపోతే మళ్ళీ తను పొందలేదు, తిరిగి పొందలేము అని. అందుకని ఆ కాలాన్ని వాళ్ళ వాళ్ళ దృక్పథంలో అది వాళ్ళు సద్వినియోగం చేస్తున్నారు అనుకొని వాళ్ళు ఇంద్రియ భోగాల్ని అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతారనమాట. ఎప్పుడైతే మన కాలం ఎవరి కోసం ఆగదు, అది దాని పని అది చేసుకుంటూ పోతుంది. చూస్తుండగానే మన దేహంలో అనేక మార్పులు కనిపిస్తుంటాయి. ఆ మార్పులతో ఏంటి అంటే ఇంకా ఆ శక్తి అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఏదైతే వాళ్ళు యవ్వనంలో చేసే జీవిత ఉంటుంది కదా, జీవిత విధానము అది మెల్లమెల్లగా అది తగ్గిపోతుంది అనమాట. తగ్గిపోయినాక ఇన్ని రోజులు ఇదే చింతనతో ఉండి ఒక రకంగా చెప్పాలంటే పాపకు ఇష్టమైన జీవితం గడుపుతాడో, ఎప్పుడైతే శక్తియుక్తులు తగ్గిపోతాయో అప్పుడు ఏంటంటే ఇతనిలో పరివర్తన వస్తుందన్నమాట. ఫస్ట్ ఏంటి, ముందు ఏం చేయలేకపోయి నిరుత్సాహం పడినమాట. శక్తి లేదు, కోరిక మనసు మటుకు కావాలంటుంది, శరీరము సహకరించదు. ఆ ప్రయత్నంలో మెల్లమెల్లగా అతనికి జ్ఞానోదయం కలుగుతుంది అన్నమాట. ఎట్లయితే పురంజనుడు తిరిగి వచ్చినప్పుడు చెప్పుకున్నాం కదా, అతను అరే నేను ఇన్ని జీవుల్ని చంపానా అని అతనికి ఒక్కసారి పాపచింతన అది తొలగిపోతుంది అన్నమాట. చేసిన తప్పు గురించి అతను రియలైజ్ అవుతాడు. అదే రకంగా ఇక్కడ కూడా జ్ఞానోదయం కలిగిన వాడు అవుతాడు అనమాట. మన పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, వృద్ధనారి పతివ్రత అని. అంటే వాళ్ళు శక్తి ఉన్నప్పుడు, యవ్వనంలో ఉన్నప్పుడు వాళ్ళు సమయాన్ని సద్వినియోగం చేయకుండా కేవలం ఇంద్రియ భోగాసక్తులతోటి వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుంటే, తర్వాత వృద్ధాప్యం వచ్చినాక, శక్తి ఉడిగిపోయినాక ఇప్పుడు భక్తి వైపు మనసు మళ్లించడం చాలా కష్టం. అందుకే ప్రహ్లాదుడు ఏం చెప్పారు, కౌమారే ఆచరత్ ప్రాజ్ఞం. చిన్నతనం నుంచి మనం ట్రైన్ చేసుకోవాలి. లేకుంటే ఇన్నాళ్ళు ఇటువంటి జీవితానికి అలవాటు పడ్డ ప్రాణి సడన్ గా మార్పు చెంది పూర్తిగా భగవంతుడిపై ధ్యానం పెట్టడం చాలా కష్టం. అందుకని ఆచార్య చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మన బాడీ కొంచెం ట్రైన్ చేయాలన్నమాట. ఈ డిటాచ్మెంట్, భక్తి అవనేవి భగవంతుడి పట్ల ఆసక్తి, మిగతా వాటి పట్ల కొంత డిటాచ్మెంట్, విరక్తి పెంచుకుంటూ ఉండాలి. లేకపోతే చాలా కష్టమవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరైనా సరే వాళ్లకు ఆధ్యాత్మిక చింతన లేకుంటే అటువంటి శిక్షణ లేకున్నా కూడా వాళ్ళకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ జీవసత్వాలు ఉడిగిపోతాయో నిరుత్సాహము, చాలా లైఫ్ బోరింగ్ గా ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళకు నచ్చిన తోవలో వాళ్ళు జీవితాన్ని గడపలేరు, అంత శక్తి వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళకి లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. అదే సంగతి మనం ఇక్కడ పురంజనుడిని చూడాలన్నమాట. పురంజనుడు భార్యతోటి ఆనందాన్ని అనుభవిస్తూ అతనికి సమయం ఎలా గడిచిపోయిందో అనేది అతనికి తెలియలేదు, అంత తొందరగా అయిపోయిందనమాట. శిలా ప్రభుపాద ఇంతకు చెప్పినట్టు మన ప్రకృతి నియమాలను అనుసరించి మనుష్య జన్మకు విచ్చడివిడిగా ఇంద్రియాలు భోగింపను అనుమతి లేదు. ఏదైనా సరే భగవంతుడు చెప్పాడు మన భగవద్గీతలో, యుక్తాహార విహారస్య, భోజనం కానీ, విశ్రాంతి కానీ, మా ఉల్లాసం కానీ ఏదైనా కూడా ఒక అవధిలోనే చేయాలన్నమాట. మనం అట్లా చేయకపోతే ఏ జీవి అయితే అటువంటి జీవితాన్ని గడుపుతాడో అతను పాపజీవుడు అవుతాడనమాట. మనం అట్లాంటి వాళ్ళ గురించి విన్నాం. మీ దృష్టికి ఎవరైనా సడన్ గా గుర్తుకొస్తే చెప్తారా? ఎవరైతే ఈ మనుష్య జీవితంలో కేవలం ఇంద్రియార్థమే భోగించడమే ధ్యేయంగా పెట్టుకున్న జీవితం గడిపిన వాళ్ళ గురించి మనం విన్నాం. ఎవరు? అజామిలుడు. పర్ఫెక్ట్ మాతాజీ. ఇంకొకళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ కొడుకు దగ్గరికి యవ్వనం ఇవ్వమని అడుగుతారు ఆయన కదా, యయాతి.
ఇంకొక క్యారెక్టర్ ఉంది. ఇంకో గ్రేట్ క్యారెక్టర్ అంటే ఇట్లాంటి వాళ్ళు మనకు చాలా మంది దొరుకుతారు. శ్రీమద్ భాగవతం యొక్క మహాత్మ్యంలో వస్తుంది అది. భీష్ముడి తండ్రి కదా మాతాజీ. కాదు కాదమ్మా. మాతాజీ, దుందుకారి కదా. ఆ కరెక్ట్. దుందుకారి అతని కూడా అంతే. ఎంత విచ్చలవిడిమైన జీవితం అంటే ఆఖరికి ఇది ఎవరైతే తల్లి ఇతని కోసం అన్ని చేస్తుందో అటువంటి తల్లిని తండ్రిని కూడా హింసించేదానికి అతను ముందుకారిది. అట్లాంటి వాళ్ళు అజామిలులు దుందుకారులు ప్రస్తుత సమాజంలో కూడా ఉన్నారు. మొబైల్ చూడని లేదని, ఇంటర్నెట్ వాడని లేదని, ఇంకేదో అని తల్లిదండ్రులు హింసించే వాళ్ళు, హత్య చేసే వాళ్ళని కూడా చూసాం మనం. ఈ మధ్య రీసెంట్ హైదరాబాద్ కూడా అయింది. ఇట్లాంటివన్నీ ఎందుకు అవుతున్నాయంటే వాళ్ళకి సరైనటువంటి ఆధ్యాత్మిక శిక్షణ అంటే ట్రైనింగ్ లేకపోవడం వల్ల ఆ ధోరణిలో వాళ్ళు ముందుకు రాలేదు. కాబట్టి మనసు ఇట్లాంటి పాపమైనటువంటి ఆలోచనలు, జీవన విధానం వాళ్ళకి అలవాటైతుంది అనమాట. శిలా ప్రభుపాద ఏం చెప్తున్నారంటే సరే మనుషులకు మనకే కాదు, ఈవెన్ పశువులు కూడా ప్రకృతి నియమాలు, వాటికి ఏం కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, వాళ్ళకి ఏమి చట్టం లేదు. అయినప్పటికీ కూడా జంతువులు ప్రకృతి నియమాలు పాటిస్తాయి. కానీ ఈ మానవ జాతికి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే సరైనటువంటి ఆ శాస్త్రాన్ని వాటిని అనుసరించకపోవడం వల్ల విచ్చలవిడిగా ఇంద్రియ భోగం అనుభవించాలన్న ధోరణులు కనిపిస్తున్నాయి. అవి మనం ఇప్పుడు పేపర్లు చదువుతుంటే మనకు చాలా తెలుస్తుంది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి అంటే వాళ్ళలో ఆధ్యాత్మిక దృష్టి కూరబడడం అనమాట. ఈ నియమాలన్నీ మనకు శాస్త్ర రకంగా మను సంహితలు చెప్పారు, అనేక శాస్త్రాలు చెప్పే కానీ ఇప్పుడు మనం శాస్త్రాన్ని నమ్మం కదా. మనం మోడర్న్ పీపుల్ మనం ఇవన్నీ నమ్మము, అంత ఓల్డ్ థాట్ ఆఫ్ థింగ్స్. అందుకని మనం ఏంటంటే మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తుంటాం. కాబట్టి ఈ రకమైనటువంటి విచ్చలవిడి జీవితాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం అనమాట. ఎవరైతే ఈ నియమాల్ని ఉల్లంఘిస్తారో వాళ్ళు పాపులే అని శిలా ప్రభుపాద చెప్తూ, అట్లాంటి వాళ్ళ హృదయంలో అంత తొందరగా మార్పు రాదు. మనం నిత్యానంద ప్రభు ఈ జగాయ మాదాయిలకు ఎంతో చెప్పి చూస్తారు, ఎన్నోసార్లు ఆయన ప్రాధేయపడతారు, కానీ వాళ్ళలో మార్పు రాదు. పైనుంచి నిత్యానందుని మీద చేసుకుంటారు వాళ్ళు. ఆ పాపమక్కిలమైన జీవితానికి అలవాటు పడ్డ వాళ్ళు మంచి చెప్తే వినిపించుకోరు కదా. అప్పుడు ఎప్పుడైతే చైతన్య మహాప్రభు వాళ్ళని శిక్షించబోయినప్పుడు నిత్యానందుడు అడ్డం పడతారో ఆ క్షణంలో వాళ్ళలో మార్పు అనేది లభిస్తుంది. ఇదంతా డీటెయిల్ చెప్పలేదమ్మా, ఎందుకంటే మీరు చదువుకోండి. మాతాజీ అది కూడా ఒక్కరికే వస్తుంది కదా మాతాజీ, ఇంకొకరికి రాదు కదా, తర్వాత ఆయన మారతాడు కదా. ఒకతను ఆపుతాడు, కానీ ఈ జగాయమదాయిలో ఒకతను వద్దంటాడు, కానీ ఇంకోటి ఆ ఉద్రేకంతో పడేస్తాడు అనమాట. అందుకని అతన్నే శిక్షించబోతాడు నిత్యానంద ప్రభు, అదే సార్ చైతన్య మహాప్రభు. అయితే ఇక్కడ ఏం చెప్పారంటే ఇట్లా ఎవరైతే మనసులో బాగా పాపం పేరుకోనుందో అంత సులభంగా వాళ్ళ మార్పు రాదు, పరివర్తన కలగదు. దాన్ని ఏం చెయ్యాలి అంటే పాపపు ఇష్టమైన ఆ మనసును మెల్లగా 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 అందులో కృష్ణుని నింపుతూ ఉండాలట. ఎప్పుడైతే భగవంతుని యొక్క కృష్ణగత చిత్తంగా మారుస్తామో అది పెద్ద ఛాలెంజ్. ఒక భక్తుడికి ఇటువంటి జీవుల్లో మార్పు తేయగలగడం అంటే పెద్ద ఛాలెంజ్ అన్నమాట. తీసుకొచ్చినాక ఏంటంటే ఎప్పుడైతే భగవంతుడి పట్ల అతనికి ఆసక్తి మొదలవుతుందో అప్పుడు తెలియకుండానే మనలో మార్పు సంభవిస్తుంది. భగవంతుడు పవిత్రుడు కాబట్టి అది ఎక్కడ చెప్పారు మనకు 10వ అధ్యాయంలో భగవంతుడి అర్జునుడు చెప్తాడు, పరంధామ పవిత్రం. అటువంటి ఆ భగవంతుడు ఎప్పుడైతే మన హృదయంలో కొద్దిగా ఎంటర్ అయ్యారో ఇంకా అప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే ఆ క్లెన్సింగ్ అంటే ఆ శుభ్రపరచడం అనే ప్రాసెస్, క్లెన్సింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాన్ని చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే చేతో దర్పణ మార్జనం. ఈ మార్జనం అనేది చాలా ఇంపార్టెంట్. నిన్న రోజు మనం చదువుకుంటున్నాం కదా అంబరీషుని మందిర మార్జనాదు. ఎట్లయితే మందిరాల్ని ఆ చేతులతో తుడిచాడో మనం కృష్ణనామంతో మన మనసులో ఉన్నటువంటి ఈ పాపపు ఆలోచనని మెల్లగా 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 క్లీన్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. కేవలము భగవంతుణ్ణి
గురించి పలకడము, భగవన్ నామాన్ని వినడము, భగవంతుడి పట్ల ఆసక్తి పెంచే ప్రయత్నాలు చేయడంతో అద్దాన్ని ఎట్లయితే క్లీన్ చేస్తామో దుమ్ము పట్టినా కొద్దీ మన మనసులో ఉండే ఈ మలినాలు కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయని చెప్తున్నారు. బ్యూటిఫుల్ గా ఉందన్నట్టు. ఇప్పుడు లాస్ట్ భాషలో లాస్ట్ పేరా మీకు ఎవరెవరి దగ్గర అయితే బుక్ ఉందో ఒకసారి చదువుకోండి. నేను ఇంకా డీప్ గా వెళ్ళలేదు, ఎందుకంటే చదువుతుంటే కొంచెం కొందరికి ఇబ్బందిగా అనిపిస్తుంది కాబట్టి నేను అంత డీటెయిల్ గా చదవలేదు దాన్ని. 6th శ్లోక. తస్యామ జనయత్ పుత్రాన్ పురంజన్యాం పురంజనః శతాన్యేకాదశ విరాడాయుషోర్థ మదాత్యగాత్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. సన్యాసం మాత చదవండి అమ్మా. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. ప్రణామం. తస్యామ జనయత్ పుత్రాన్ పురంజన్యాం పురంజనః శతన్యేకాదశ విరాడాయుషోర్ధ మదాత్యగాత్. శీల ప్రభుపాద్. జై. నారదముని ప్రాచీన బర్హిని సంబోధించుచు ఇట్లు పలకసాగిన. ఓ దీర్ఘాయుష్మంతుడా విరాట్, ఆ విధముగా పురంజనుడు తన భార్యకు పురంజని వలన 1100 మంది పుత్రులను వడసను. ఈ కార్యక్రమంలోనే అతని అర్ధాయువు గడిచిపోయెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇది యాక్చువల్ గా 6వ శ్లోకం నుంచి 12 శ్లోకాల దాకా ఏంటంటే పురంజని యొక్క కుటుంబ జీవనం, అంటే ఏమంటారు, గృహస్థ జీవనం గురించి చెప్పడం మనం చర్చించడం జరిగింది. ఈ 5వ శ్లోకం ఏంటంటే ఈ ఫస్ట్ శ్లోకాల దానికి చెందింది. అంటే ఇది పురంజనుడు భార్యతోటి ఏ రకంగా ఆనందించాడు, సమయాన్ని ఏ రకంగా మర్చిపోయాడు. దాంట్లో 5వ శ్లోకంలో అదే చెప్పారనమాట. అతను పూర్తి అతని యవ్వనమంతా అతని మనసులో ఉన్నటువంటి ఈ కామారక్తి పాపాసక్తుల వల్ల అతను పూర్తిగా అతని యవ్వనమంతా ఖర్చయిపోయి, అది కూడా ఎట్లా అంటే క్షణంలాగా గడిచిపోయిందట. అట్లా 1 నుంచి 5 దాకా పురంజనుడు ఏ రకంగా భార్యతో ఆనందించాడు, సమయాన్ని ఎలా మర్చిపోయాడని చెప్తే 6 నుంచి 12 శ్లోకాలకు వాళ్ళ గృహస్థ జీవితం ఎలా ఉండేది అనేది చెప్పారనమాట. ఈ శ్లోకంలో ఏం చెప్పారు అంటే ఎంతమంది అబ్బాయిలు అతనికి కలిగారు అనే విషయం చెప్తున్నట్ట. 1100 మంది పుత్రులు. కృష్ణవేణి మాతాజీ గుండెలు బాధేసుకుంటున్నారు అనమాట. అయితే ఇంతమంది సంతానాన్ని పుట్టించాలి అంటే అతని ఎంత సమయాన్ని, ఎంత శక్తిని అతను వెచ్చించాలి. దీంట్లో తెలియకుండా ఆయన ఆయుష్ కొవ్వొత్తిలాగా కరిగిపోయిందట. కొవ్వొత్తిలాగా నేను చెప్తున్నా, కానీ అర్ధాయుధాంగా అతన్ని ఈ రకంగా స్పెండ్ చేశారు అని చెప్తున్నారు అనమాట. అయితే ఈ పురంజని ద్వారా కలిగిన ఈ సంతానం గురించి శిలా ప్రభుపాదుల వారు మనకి ఏం చెప్తున్నారు అంటే, పూర్వకాలంలో ఇదేంటంటే ఈ పూర్వకాలంలో ఎలా ఉంది, ప్రస్తుత కాలంలో ఈ ఆధునిక కాలం ఎలా ఉంది అనే విషయాన్నింటిని శిలా ప్రభుపాదుల వారు తన భాషలో చెప్పారనమాట. పూర్వకాలంలో ఎప్పుడు గర్భ నిరోధక విధానాలు వాళ్ళు పాటించలేదు. అందుకే అంతేసమంది సంతానాన్ని 60 ఏళ్ళు వచ్చేదాకా కూడా వాళ్ళు కనేవాళ్ళు. అంటే వాళ్ళ దృష్టిలో సంతానాన్ని నిరోధించకూడదు, అది భగవతుడి కార్యము, తర్వాత అది పాప కార్యం అవుతుంది సంతానాన్ని నిరోధిస్తే. ఆ రకమైనటువంటి జీవన విధానం వాళ్ళది ఉండేది. నా చిన్నప్పుడు కూడా మా మేనమామ పెళ్ళైనప్పుడు వాళ్ళ అత్తగారు తన గర్భవతి, అంటే కూతురికి ఆమె కన్యాదానం చేసింది, తన గర్భవతి అనమాట. అంటే ఆ రోజుల్లో అట్లా ఉండేది. ఈ రకమైనటువంటి ప్లానింగ్స్ అనేవి ఉండకపోయేది అనమాట. కానీ ఇప్పుడేంటి అంటే పూర్వ వైదిక పద్ధతిలో అది ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచించలేదు, దాన్ని ఎప్పుడు ప్రమోట్ చేయలేదు అనమాట. దాని గురించి ఆ విషయం గురించి ఎప్పుడు భర్జన జరగలేదు. ఒక అంటే ఫిలాసాఫికల్గా ఏమనుకున్నామంటే నారు పోసిన వాళ్ళు నీరు పోస్తారులే, అంటే వాళ్ళ జీవనం ఎలా జరుగుతుంది, వాళ్ళని పోషించగలమా అని ఎప్పుడు కూడా తల్లిదండ్రులకు కానీ ఇంట్లో పెద్దలకు కానీ ఆలోచన రాకపోయేదనమాట. భగవంతుడు ఇచ్చాడు, అదే రకంగా భగవంతుడే అన్ని సమకూరుస్తాడు అన్నటువంటి ఆ విశ్వాసం కూడా వాళ్ళలో ఉండేదన్నమాట. కాబట్టి ఎక్కడ కూడా ఈ గర్భ నిరోధక పద్ధతుల్ని మనకు వైదిక విధానంలో
చర్చించడం కానీ బోధించడం కానీ జరగలేదనమాట. కానీ ప్రస్తుత వ్యవస్థలు, ఈ ఆధునిక వ్యవస్థలు ఏంటంటే అసలు గర్భనిరోధకం అటుంచి ప్రోజనిని ఆపేస్తున్నారు. అంటే సంతాన ఉత్పత్తిని ఆపే ప్రయత్నాలు మెండుగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా చూస్తున్నాం అనమాట. అంటే ఇవరకు ఒక 4, 5 పిల్లలు ఉన్న చోట ఇప్పుడు 2 లేక ఒక్కళ్ళు. ఆ ఒక్కళ్ళు అనేది కూడా 10 సార్లు ఆలోచిస్తారు. అంటే ఒక సంతానం కంటే వాళ్ళ బంధాల్లో ఇరుక్కుంటారు, బాధ్యతలు ఇరుక్కుంటారు, వాళ్ళ కెరీర్ ఏమైపోతుంది, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఇటువంటి రకరకాల ఆలోచనలతోటి కొందరేమో సౌందర్యం పాడవుతుందని సంతానం కనేందుకు కూడా వాళ్ళు ఆసక్తి చూపించట్లేదు అనమాట. వీళ్ళకేంటి అంటే ఈ వైదిక శాస్త్రాలు చెప్పింది ఇటువంటి మైథునం అనేది కేవలం సంతానాన్ని, అది కూడా సత్సంతాన్ని కలిగేందుకు అని చెప్తే, ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో ఏంటి అంటే అది ఒక శారీరక అవసరాల కోసమే వైవాహిక జీవితము, సంతానం కోసం కానీ భక్తుల్ని పుట్టించాలని కానీ ఆలోచన దృక్పథం చాలా 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 తగ్గిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్లకు పాప చింతన అనేది నిల్లు, తర్వాత పాపవర్తన చెల్లు. వాళ్ళకి అరే తప్పు కదా ఇది అనే ఆలోచన లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా వాళ్ళు ప్రవర్తించడం సర్వసామాన్యం. ఇప్పుడు ఎంతో మందిని చూస్తున్నాం, ఈవెన్ ఇండియన్ పిల్లల్లో కూడా మనం అదవరండి చూస్తున్నాం అనమాట. కానీ ఒక వ్యక్తి ఎప్పుడైతే పురుషుడు అతను ఉత్తముడైతే అతను ఏం చేస్తాడు అంటే ఈ గర్భనిరోధకాన్ని ఎలా చేస్తాడంటే వాళ్ళ యొక్క మైథున జీవితాన్ని కంట్రోల్ చేయడం వల్ల ఆ గర్భనిరోధకత్వాన్ని వాళ్ళు పాటించగలుగుతారు. అంటే అధిక సంతానం ఒకవేళ ఆర్థిక పరిస్థితుల్లోనో ఆరోగ్య పరిస్థితుల్లోనో వాళ్ళ వల్ల వీలు కాకపోతే భార్యాభర్తలు కనుక వాళ్ళు చర్చించుకొని వాళ్ళు ఏంటి అంటే ఎంతమంది పిల్లల్ని కనాలి అనే దాన్ని బట్టి వాళ్ళ సెన్సెస్ వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు. ఒక సక్రమమైనటువంటి ఆలోచన క్రమంతో వాళ్ళు దాన్ని నిర్ణయించుకుంటారు, నిర్ధారించుకుంటారు అన్నమాట. ఇంకోటి ఏం చెప్పారంటే ఎవరైతే ఉత్తమమైనటువంటి గృహస్థుంటాడో అతను ఏంటి అంటే ఈ సంస్కారాన్ని పాటిస్తాడు. రసరాణి మాతాజీ ఎన్నోసార్లు చెప్పింది సంస్కారాల గురించి. ఈ సంస్కారాలు పాటించడం వల్ల ఏంటి అంటే సంతానము కృష్ణ భక్తి భావనతో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే క్యాట్స్, డాగ్స్ కన్నట్టు సంతానాన్ని, అధిక సంతానాన్ని కన్నట్టు కాకుండా ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా భగవత్ చింతనతోటి వీళ్ళు కనుక జీవితాన్ని గడిపితే ఆ వచ్చే సంతానం కూడా ఆ రకంగా భగవద్భక్తిలో ఉండేటట్టు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ట్రైన్డ్ అంటే మనం చదువుకున్నాం కదా ఆధ్యాత్మికతలో శిక్షణ పొందాడో అటువంటి ఉత్తమ జీవి ఏంటంటే తన సంతానం కూడా భక్తి మార్గంలో ప్రవేశించేటట్టు, భక్తి మార్గంలోనే ముందుకు సాగేటట్టు ప్రయత్నిస్తాడు. హరే కృష్ణ. వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ముందు మన కాన్షియస్, మన చేతన సరిగ్గా ఉంటే మన ఒక జీవన విధానం సరిగ్గా ఉంటుంది, మన కనే సంతానం కూడా సక్రమైన మార్గంలో నడుస్తుంది అన్నమాట. 7వ శ్లోకంలో దుహితృర్దశోత్తర శతం పితృమాతృయశస్కరీ శీలౌదార్య గుణోపేతాః పౌరంజన్య ప్రజాపతే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి కనుకోలి మాతాజీ. హరే కృష్ణ. పంచాంగ ప్రణామాలు. పంచాంగ ప్రణామ్స్. దుహితృర్ధశోత్తర శతం పితృమాతృ యశస్కరీ శీలౌదార్య గుణోపేతాః పౌరంజన్య ప్రజాపతే. ఓ ప్రజాపతి ప్రాచీన బర్హి, ఆ ప్రకారమే పురంజనుడు 110 పుత్రికలను కూడా కనెను. వారందరూ తల్లిదండ్రుల వలె యశోవంతులేరి మృదు స్వభావం కలిగిన పుత్రికామణులు ఔదార్యాది సద్గుణములను కలిగి ఉండిరి. హరే కృష్ణ. ఒక విషయం గమనించారో లేదో, అక్కడ 1100 మంది కుమారులు అని చెప్పారు కానీ అక్కడ వాళ్ళ గుణగణాల గురించి ఏం మాట్లాడలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్పారంటే ఈ పుత్రికలు 110 మంది కదా, 110 మంది కుమార్తెలు, వాళ్ళు కూడా తల్లిదండ్రుల వంటి సద్గుణాలు పొందిన వారు అని చెప్పారనమాట. అని చెప్పుకుంటూ ఎందుకు ఆ మాట చెప్పారు అంటే శిలా ప్రభుపాద ఇంకొంచెం దాని గురించి విస్తరించి చెప్పారు మనకు. వీళ్ళంతా ఏంటి అంటే
లీగల్ చిల్డ్రన్ అని ఏం చెప్పారు అంటే వర్ణ సంకర సంతానం కాదు, వాళ్ళు చక్కగా గర్భాధాన సంస్కారం ద్వారా ఒక తల్లిదండ్రుల పుట్టిన వాళ్ళు అక్రమ సంతానం కాదు, కాబట్టి వాళ్ళకు అటువంటి ఉత్తమ గుణాలు తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చాయి అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే మనం ఏమంటారు సత్సంతానాన్ని కనవచ్చు, కానీ ఆ ప్రాసెస్ లో మనము ఎక్కువ ఈ మైథునాన్ని చేయాల్సి వస్తుంది కాబట్టి అది కూడా పాపంగానే పరిగణింపబడుతుంది. ఏదైనా సరే అధికంగా ఉంటే అది సరైనది కాదు. కాబట్టి నేను కృష్ణ కాన్షియస్ పిల్లల్ని పుట్టిస్తానన్న ఆ పేరుతోటి గనక అటువంటి జీవితాన్ని ఎక్కువ గడిపితే అది కూడా సరైనది కాదు అని చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏం చెప్పారంటే ఈ రకంగా ఒక జీవి ముందు సంసార జీవితం గడిపినప్పటికీ కూడా అంటే మన ఇంద్రియాలకు దాసుడై ప్రవర్తించినా కూడా చివరికి ఏంటంటే అదే మనిషి ఇంద్రియాలకు స్వామి అవ్వాలి. అంటే ఇంద్రియాల్ని శాసించేవాడు, నియంత్రణ చేసగలిగే ఒక శక్తి కావాలన్నమాట. గోస్వామి కావాలి. ఎవరైతే గోదాస్తున్నాడో క్రమంగా అతను గోస్వామి అవ్వాలి అని చెప్తున్నారు అన్నమాట. చెప్తూ శిలా ప్రభుపాద ఏమన్నారంటే 50 ఏళ్ల వరకు పురుషుడు సంతానాన్ని కనవచ్చు, కానీ ఆ తర్వాత అతను వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలి. అంటే ఇంక ఎటువంటి ఫిజికల్ కాంటాక్ట్స్ లేకుండా భార్యతో తన వానప్రస్థాన్ని స్వీకరించాలి. 50 years దాకా అనుమతి ఇచ్చిందనమాట శాస్త్రాలు సంతానాన్ని కనవచ్చు అని. అందుకని అతను ఏం చేయాలంటే ఈ వానప్రస్థుడు అవ్వాలి, క్రమంగా ఇల్లును వదిలిపెట్టేసి అతను సన్యాసి కూడా అయ్యేందుకు అవకాశం ఉంది అన్నమాట. కానీ ఎవరికి వాళ్ళు ఏదో సమస్యలు ఉన్నాయని మనకి తెలుగు సినిమాలు వచ్చినప్పుడు చూసేది కదా, భార్య గయ్యాలైతే ఇల్లు వదిలేసిపోయి సన్యాసి అవ్వడం, తర్వాత ఆర్థికంగా బాధ లేకపోతే సంసారాన్ని ఈదలేక సన్యాసి అవ్వడం, అవన్నీ కాదు. సన్యాసత్వం తీసుకోవాలి అంటే మొట్టమొదట ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంద్రియ భోగాల నుంచి పూర్తిగా ఆసక్తిని తీసివేయగలిగి ఉండాలన్నమాట. అది లేకుండా సన్యాసి అయ్యాడు అనుకోండి మళ్ళా పతనం. ఎందుకంటే మనం ఎన్నోసార్లు చదువుకున్న స్త్రీ పురుషుల యొక్క సంబంధం నెయ్యిను నిప్పు లాంటిది అని. ఎప్పుడైతే అతనిలో ఆ కంట్రోల్ పవర్ లేదో సన్యాసి అయినా కూడా తిరిగి మళ్ళా అతను పతనం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను నా ఇంద్రియాలని నిగ్రహించుకోగలను అని గాఢంగా విశ్వసించి దాన్ని అదే పాటించగలిగే వాడే అతను సన్యాసాన్ని తీసుకోవాలి అని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు. చూడండి మన చైతన్య చరితామృతాల్లో చోటా హరిదాస్ ఠాకూర్ది పాపం అతను ఏం లేదు, చైతన్య మహాప్రభుకి ఇష్టమైనటువంటి ఏమంటారు సువాసన భరితమైన బియ్యంతో ఆయనకు వండాలి అన్న కోరికతో పోయి ఒక భక్తురాల దగ్గరనే తీసుకుంటాడు రైస్ని. కానీ దాన్ని కూడా చైతన్య మహాప్రభు ఖండించి చోటా హరిదాస్ ఠాకూర్కి తన సేవ చేసే అవకాశాన్ని కూడా ఆయన పూర్తిగా తీసి పడేస్తారు అన్నమాట. అంటే ఒక సన్యాసి ఎంత జాగ్రత్తగా ఉండాలి స్త్రీలతోటి అనే విషయాన్ని మనం శిలా ప్రభుపాద వారి పర్పోర్ట్ ద్వారా మళ్ళొకసారి మనం గుర్తు చేసుకోవచ్చు. సరే, ఇక్కడే మళ్ళా మనం బ్యాక్ టు పురంజని స్టోరీకి వస్తే ఇంతమంది కొడుకుల్ని ఇంతమంది కుమార్తెలు కన్నారు కాబట్టి ఆయన కుటుంబం చాలా హ్యాపీగా ఉంది అనే విషయం మనకు తెలుస్తుంది అని చెప్పారు అనమాట. అయితే ఇంకొక పాయింట్ శిలా ప్రభుపాద ఏం మెన్షన్ చేశారంటే సామాన్యంగా పుత్రులు ఎక్కువ కావాలి కూతుర్ల కంటే అనుకుంటారు. అది ఎంత చదువుకున్న వాళ్ళైనా అయ్యో ఆడపిల్ల అంటారు. అది తెలియకుండానే మన నరాల్లో జీవించకపోయిన భావన అనమాట. ఎక్కువ మంది అమ్మాయిలు అయితే బాధపడతారు, భయపడతారు. అదే ఎక్కువ మంది సంతానం పుత్రులైతే అందరూ ఆనందిస్తారు అనమాట. శిలా ప్రభుపాద ఏమన్నారు, ఇక్కడ పుత్ర సంతానం అధికంగా ఉన్నందువల్ల పుత్రికల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల పురంజని కుటుంబ జీవనం సుఖమయంగా ఆనందకరంగా ఉన్నట్లు గోచరించుచున్నది. అంటే ఆనాటి భావన అనేది అర్థం పడుతుంది అనమాట. కొడుకులు ఎక్కువ మంది ఉంటే నేను చాలా సక్సెస్ఫుల్, నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే కూతుర్లు అంటే మరి వివాహం చేసి పంపించేయాలి. వాళ్ళని పంపించడంలో ఖర్చు ఉంటుంది,
తర్వాత బాధ కూడా ఉంటుంది. తమ సంతానం వేరే ఇంటికి పోయి వాళ్ళు ఎలా ఉన్నారన్న చింత ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది కొడుకులే ఉండడం వల్ల వాళ్ళు చాలా హ్యాపీగా కంఫర్టబుల్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది శిలా ప్రభుపాద చెప్పారు. కానీ ప్రస్తుత జమానాలో ఆడపిల్లల కోసం ఎంతో ఎదురు చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక్క ఆడపిల్ల ఉంటే బాగుండు ఇంట్లో, ఒక పండుగ పబ్బము సరదాలే వేరు ఆడపిల్ల ఉంటే అని. మారుతున్నాయి కదా పరిస్థితులు, మారుతున్నాయి. యా 8th శ్లోక. స పంచాలపతి పుత్రాన్ పితృవంశ వివర్ధనాన్ తారై సంయోజయామాస దుహితృ సదృశైర్వరైః. హరే కృష్ణ. హరే కృష్ణ. మరి చదవాలా? చదవండి. హరే కృష్ణ. స పంచాలపతి పుత్రాన్ పితృవంశ వివర్ధనాన్ ధారై సంయోజయామాస దుహితృః సదృశైర్వరైః. అనువాద భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. పాంచాల దేశ రాజైన పురంజనుడు అటు పిమ్మట తన వంశాభివృద్ధి కొరకు పుత్రులకు తగిన కన్యలను మరియు పుత్రికలకు ఉత్తములకు వరులనిచ్చి వివాహము చేసెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. మనకు యా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే పురంజనుడు పాంచాల దేశ రాజు అన్నది. అదేంటి మాతాజీ, ఇంతకుముందు మనం పాంచాల దేశం రాజు అని ఎక్కడ రాలేదు, ప్రసక్తి అనొచ్చు. దానికి మనకు ఆచార్యులు ఏం చెప్తున్నారు అంటే, ఎందుకు ఇక్కడ పాంచాల అని చెప్పడం జరిగింది అంటే, అతని యొక్క జీవి సామాన్యంగా ఏంటి అంటే, ఒక జీవి తన దేహాన్ని ఈ 5 పంచ ఇంద్రియాలని ఆనందించడంలో దీంతోనే అతను వ్యస్తుడై ఉంటాడనమాట. అందుకని అతని యొక్క చర్యలు, ప్రతిచర్యలు ఇవన్నీ కూడా ఈ 5 ఇంద్రియాలతో చేస్తాడు. కాబట్టి దాన్ని సూచిస్తూ ఆయన యొక్క సంతానము, సంతానంకి మళ్ళా సంతానం అంటే పుత్రులు, పౌత్రులు ఇవన్నిటిని కూడా మనకు ఇక్కడ ప్రతిబింబ చేస్తుంది అనమాట ఈ శ్లోకంలో. పాంచాల దేశం అంటే ద్రౌపది కదా, ఇక్కడ సడన్ గా ఇక్కడ ఎట్లా వచ్చింది అని మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇక్కడ పాంచాల అంటే ఇంద్రియాలు అనమాట. వైదిక విధానం అనుసరించి ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే, వివాహం ఎందుకు చేసుకోవాలి అంటే సంతానాన్ని కలిగేందుకు, ఒక వైవాహిక జీవితానికి పూర్ణత ఎప్పుడు ఉంటుందంటే సంతానంతో అని. ఎందుకు సంతానం కావాలట అంటే, వాళ్ళ పితృదేవతలందరికీ కూడా శ్రాద్ధ కర్మలు చక్కగా చేయాలి. చేసినప్పుడు పితృదేవతలు సంతోషంగా ఉంటారు. వాళ్ళ కరుణతోటి వీళ్ళ కుటుంబాలు కూడా ఏమంటదని ప్రాస్పర్ అంటే వృద్ధిలోకి రాగలుగుతారు అనమాట. అందుకని భగవంతుడి పేరును అర్పించే ఈ తర్పణాలని వాళ్ళు ఆ పితృదేవతలకు అంకితం చేస్తారనమాట. ఇది చాలా అవసరం. లేకపోతే పితృదేవతలకు ఆహారం దొరకదు. మనం కొన్ని ఏకాదశి మహాత్మ్యాలు కూడా చదువుకున్నాం. పితృదేవతలకు సరైనటువంటి పోషణ లేక వాళ్ళు బాధపడ్డము, తర్వాత ఆ ఇంట్లో ఆ వంశంలో వచ్చేవాళ్ళు తర్వాత వాళ్ళు వీళ్ళకి తగినటువంటి పిండదానాలు చేసి వాళ్ళని ఆనందపరచడం, ఇవన్నీ మనం ఏకాదశి వ్రతాల్లో ఎక్కువ వస్తుంటాయి మహాత్మ్యంలో. అయితే ఇక్కడ ఏంటి అంటే, ఈ పురంజనుడు తను చాలా హ్యాపీగా పురంజనితోటి అనుభవించడం కాక సుఖాలు, తర్వాత ఈ కొడుకులకు బిడ్డలకు కూడా మళ్ళా ఆ రకమైనటువంటి ఆనందాన్ని అతను అందింపజేస్తాడనమాట. అంటే అందరూ చాలా హ్యాపీగా ఉండేటట్టుగా ఏర్పాట్లు చేస్తాడనమాట ఆయన. 1 సెకండ్. ఈ రకంగా ఏంటంటే, ఎవరైనా సరే ఒక ఇంటికి ఒక పెద్ద ఉంటే, ఓ తాతగారు, అమ్మమ్మో, నాయనమ్మో ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళేంటి తన సంతానం అందరు కూడా చక్కగా వృద్ధిలోకి రావాలి అని ఎప్పుడైనా చూస్తారనమాట. ఇది ఇక్కడ ఈ పురంజనుడు కూడా అదే చేశాడు. వీళ్ళందరికీ పెళ్లిళ్ళు చేసి తగినటువంటి వరుల్ని చూసి వాళ్లకు పెళ్లి చేసి తన బాధ్యత నెరవేర్చుకున్నాడు అనమాట. ఎప్పుడైతే వీళ్ళకు వివాహం జరుగుతుందో అప్పుడు మళ్ళా వాళ్ళ యొక్క ఈ వివాహ ఫలితంగా వాళ్లకు అనేక మంది సంతానం కలగడం జరుగుతుంది అనమాట. ఈ పాయింట్లో ఈ ప్రస్తావనలో శిలా ప్రభుపాద మనకు చెప్పినది ఏంటి అంటే, పూర్వకాలంలో వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు ఎత్తుక్కొని వాళ్ళను ఎంచుకునే అవసరం లేకుండా వైదిక కట్టుబాట్లతో ఏంటంటే, జాగ్రత్తగా చూసి తగినటువంటి వరుణ్ణి, తగినటువంటి వధువును
తల్లిదండ్రులు నిశ్చయించి వాళ్లకు పెళ్లి చేసేవాళ్ళు అని చెప్తున్నారు అన్నమాట. అది శిలా ప్రభుపాద దాని పరమోత్తమమైంది అని చెప్తున్నారు. అంటే ఆ ఫ్రీడమ్ పిల్లలకు ఇవ్వలేదు. అట్లా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ప్రస్తుతానికి వర్ణ సంకరం జరుగుతుంది. మన అందరికి తెలిసిందే. ఇప్పుడు వర్ణ సంకరం కాదు, ఆఖరికి మత మార్పులు కూడా కారణమవుతున్నాయి. ఎందుకంటే పిల్లలకు ఇచ్చినటువంటి స్వాతంత్రం పిల్లలు తీసుకున్న స్వాతంత్రం, దీనివల్ల ఏంటంటే వాళ్ళ జోడీని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఇటువంటి పరిణామాలు ఏర్పడుతున్నాయి. కానీ అప్పుడు పురంజనుడు ఆ పిల్లలందరికీ ఆయనే చూసి సరైనటువంటి వధూవరులను ఆయన సెలెక్ట్ చేశారనమాట. ఈ రోజుల్లో చాలా మటుకు పేరెంట్స్ చూడడం కంటే పిల్లలు వాళ్ళే సెలెక్ట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఆడపిల్లలైతే మరీ చాలా పెడుతున్నారట నిబంధనలు. సో శిలా ప్రభుపాద ఏంటంటే దీని కారణంగా ఈ ప్రపంచంలో అన్ని చోట్ల వర్ణ సంకరత ప్రబలింది అని చెప్తున్నారు అనమాట. అవి నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా జరిగిపోతున్నాయి అన్నమాట ఈ వర్ణ సంకరత అనేది. 9వ శ్లోకం. పుత్రాణం చ భవన్ పుత్ర ఏకైకస్య శతం శతం యైర్వై పౌరంజనో వంశః పంచాలేషు సమేధితః. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. చదవండి చదవాలా మాతాజీ? చదవండి. హరే హరే కృష్ణ. పుత్రాణం చ భవన్ పుత్ర ఏకైకస్య కనిపిస్తలేదు మాతాజీ. హరే. ఏకైకస్య శతం శతం. పుత్రాణం చ భవన్ పుత్ర ఏకైకస్య శతం శతం యైర్వై పౌరంజనో వంశః పాంచాలేషు సమేధితః. పంచాలేషు. ఆ పలువురు పుత్రులలో ప్రతి ఒక్కడు వందలాది పుత్రులను ఇక్కడ కనిపిస్తలే మాతాజీ. వందలాది పుత్రులను గనెను. ఆ విధముగా పాంచాలపురమంతయు పురంజనుని పుత్ర పౌత్రులతో నిండెను. హరే కృష్ణ మాత. ఆయనకే అంతమంది సంతానం, మళ్ళా వాళ్ళందరికీ ప్రతి ఒక్కళ్ళకు వందేసి పిల్లలు. దాంతో విపరీతంగా అంటే ఈ పంచాల దేశం అంతా కూడా ఈ పురంజనుని యొక్క బంధువులతోటి కుటుంబంతో నిండిపోయిందని చెప్పారు. ఈ శిలా ప్రభుపాద కొంచెం పెద్ద భాష్యం చెప్పారు. మనం క్లుప్తంగా నేర్చుకుందాం అన్నమాట. ఈ భగవద్గీతలో మనకు చెప్పినట్టు క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు? జీవుడు. క్షేత్రం అంటే ఏంటి? మన యొక్క దేహం అన్నమాట. ఈ రెండిటి గురించి చూడాలి. చూసి ఎప్పుడైతే అతను దేహభ్రాంతిలో ఉంటాడో అతను ఏంటంటే ఈ దేహము తన సొత్తు, నాది దేహం అన్న ఆలోచనలో ఉంటాడనమాట. ఎందుకంటే తెలిసిపోతుంది, దానికి పెద్ద జ్ఞానం అక్కర్లేదు. అయితే దేహిని వస్మిన్ యథా దేహి, దేహానికి మనం కాదు యజమాని. ఎవరు? ఆత్మ. దేహానికి యజమానైన ఆత్మ దేహంలోనే ఉంటుంది. అది బయట ఎక్కడో ఉండి మనల్ని నడపదు, మన దేహంలోనే ఉండి. ఎట్లయితే కొన్నిసార్లు ఇంటి ఓనర్ కింద ఉండి పై ఇంటి రెంట్కి ఇచ్చినట్టు అనమాట. ఆ యజమానైన ఆత్మ దేహంలోనే ఉంటుంది. ఆ దేహాన్ని ఇక్కడ పంచాల దేశము, కర్మక్షేత్రం అంటే వివిధ కర్మలు ఇంద్రియాల ద్వారా చేస్తున్నారు కాబట్టి ఇక్కడ దీన్ని కర్మక్షేత్రము, పంచాల దేశంగా పరిగణించవచ్చు అని శిలా ప్రభుపాదుల వారు మనకు దాని గురించి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అందుకని పురంజనుడు అంటే జీవి, పంచాలపురం అంటే ఏ దేహంతో అతను వర్తిస్తున్నాడో అదే అనమాట. సో పురంజనుడు అంటే జీవి, పంచాలపురం అంటే దేహం. ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. అంటే క్షేత్రజ్ఞుడు, క్షేత్రం. అది ఇక్కడ మనకు శిలా ప్రభుపాద పోలిక చెప్తున్నారనమాట. అయితే ఈ పంచాల దేశంలో అతను ఏం చేస్తాడు? తనకున్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా ఆ ఇంద్రియార్థాలని అతను
ఇంద్రియార్థాలను అతను భోగిస్తుంటాడు అనమాట. ఇంద్రియార్థాలు ఏంటని అనుకున్నాం, ఇంత ఫస్ట్ అనుకున్నాం మనం, చూడడము, వాసన చేయడము, రుచి తెలుసుకోవడము, రూపము, స్పర్శ, ఇవన్నీ అనమాట. తర్వాత వినికిడి, ఇవన్నీ కూడా ఇంద్రియార్థాలు. వీటన్నిటితోటి అతను ఇంద్రియ భోగాన్ని అనుభవిస్తాడు. ఎట్లా అంటే చక్కటి సువాసన వస్తుంది, నాసిక ద్వారా దాన్ని అనుభవిస్తాం. చక్కటి దృశ్యం కనిపిస్తుంది, చక్కటి స్త్రీ కనిపిస్తుంది, ఒక హ్యాండ్సమ్ మగవాడు కనిపిస్తాడు. వాళ్ళని ఏ రకంగా మనం చూడగలుగుతాం? మన చూపు ద్వారా. తర్వాత ఏదైనా ఒక మంచి చీర కొన్నాం అనుకోండి, దాన్ని ఏం చేస్తాం? ముట్టుకొని అబ్బా పట్టు ఎంత మెత్తగా ఉంది అనుకుంటాం. ఆ స్పర్శ ద్వారా మనం ఆనందాన్ని పొందుతాం అనమాట. అట్లే శబ్దం, కొందరికి పాప్ మ్యూజిక్ అంటే ఇష్టము, కొందరికి క్లాసికల్ మ్యూజిక్ అంటే ఇష్టము, కొందరికి హరే కృష్ణ కీర్తన అంటే ఇష్టం. వీటన్నిటిని కూడా చెవు ద్వారా అతను అనుభవిస్తుంటాడు అనమాట. ఇటువంటి ఇంద్రియార్థాలని ఇక్కడ చెప్తూ అనుభవిస్తే ఏం చేస్తాడంటే, ఆ ఇంద్రియార్థాలకు మూలమైనది ఏదో చెప్పారు. మనం 7th చాప్టర్ చదువుకున్నట్టు భూమి, రాపో, అనులో, వాయువు, ఇవన్నీ వాటితోటి ఆ పంచతత్వాలతోటి తయారు చేయబడ్డాయి అన్నమాట. అసలు మన దేహమే మనం చదువుకున్నాం 8, సూక్ష్మ, స్థూల. ఈ భూమి, రాపో, అనులో, వాయు, కమ్మనో, బుద్ధి, యోచన, ఈ మొత్తం 8 అనమాట. దీంతో చేసినటువంటి ఈ దేహము వల్ల మానవుడు ఏం చేస్తాడంటే, వీటన్నిటి ప్రభావంతో దేహంలో ఏర్పడినటువంటి ఆ జీవి వివిధ కర్మాలు చేస్తూ, ఆ కర్మలకు పుణ్యము, పాపము అనే కర్మల వల్ల వాటి ఫలితాన్ని అతను పొందుతాడు. అంటే ఒక జీవి అంటే ఏంటి? మనం ఫస్ట్ ఏం తెలుసుకున్నాము, అతను పంచాలపురం అనే దేహాన్ని కలిగిన వాడు. ఆ దేహంలో అతను ఎట్లా పనిచేస్తున్నాడంటే, ఈ సూక్ష్మ స్థూల తత్వాల యొక్క ప్రభావంతో ఇంద్రియార్థాలని భోగిస్తూ తను జీవిస్తూ ఉంటాడనమాట. ఇవన్నీ చేయడం వల్ల, ఈ రకంగా జీవనం కలగడం వల్ల పుణ్య పాప ఫలాల యొక్క ఫలితాలని కూడా అతనే తయారు చేస్తాడు. అది ఎక్కడి నుంచో రాదు. ఈ కర్మ ఫలాలు అనేది ఏంటి? మనం చేసిన కర్మల వల్లనే మనకు ఉంటుంది, కానీ అది ఇంకెవరు తీసుకొచ్చి ఇచ్చేది మామిడి పండు, ఆపిల్ పండు కాదనమాట. ఇక్కడ ఈ కర్మ ఫలాలు అంటే మన యొక్క ఇంద్రియార్థాలని ఉపయోగించుకొని, భౌతిక దేహాన్ని ఉపయోగించుకొని చేసినటువంటి కర్మల యొక్క ఫలితాలే ఇక్కడ ఈ సంతానంగా చూపిస్తున్నారు అన్నమాట. పుత్ర పౌత్రులు, 1100 మంది కుమారులు, మళ్ళా వాళ్ళందరికి 100 మంది పిల్లలు. వీటన్నిటి రకంగా ఈ కర్మ ఫలాలు అన్నమాట ఇవన్నీ. పుణ్యము, పాపం అనే కర్మ ఫలాలు 2 రకాలు, మన అందరికీ తెలుసు అన్నమాట. అయితే మనం ఈ భౌతిక జీవితంలో ఉన్నప్పుడు సామాన్యంగా ఈ 2 మనం చేసే ప్రతి పనికి కూడా ఈ ఫలితాలు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది ఎవరైనా చదువుతారా? నరోత్తమ దాస్ ఠాకూర్ ఏం చెప్పారు? హరే కృష్ణ మాతాజీ. చదవండి ఇది. దివ్య లోకేశ్వరి చదువుతావా? మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేరక్ భాండ అమృత బలియాయే బాఖాయ నానాయోని సదా పిరే కదర్య భక్షణ కరే తార జన్మ అతః పాతేయాయ. కామ్యకర్మలు మానసిక కల్పన అనునవి కేవలము విషభాండములే. వానిని అమృతమనుచు తలచి పానము చేయువాడు నానా యోనులలో జన్మ జన్మాంతరము తీవ్ర సంఘర్షణ చేయవలసియే ఉండును. అట్టి వాడు నానా పదార్థములను భుజించుచు నామమాత్రముగు ఇంద్రియ భోగ కర్మలచే పతితుడగును. హరే కృష్ణ. నిజంగా ఎంత అంటే అటువంటి జీవి యొక్క స్థితి ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతుంది దీని ద్వారా. కానీ మన దురదృష్టవశాత్తు ఎవరైతే ఇటువంటి జీవనానికి అలవాటు పడతారో వాళ్ళు ఎంతటి ఘోరమైనటువంటి నరకంలోకి దిగిపోతున్నారో వాళ్ళకి తెలియదు. అదే జీవితం అనుకుంటారు. కానీ ఎవరైతే కామ్యకర్మలు కోసం అంటే ఏదో ఒక ఫలితాన్ని ఆశించి వాళ్ళు కర్మలు చేస్తారో, ఇంకోటి మానసిక కల్పన అంటే స్పెక్యులేషన్స్, అదే శాస్త్రపరమైనటువంటి ఆదేశాలతో వర్తించాడు అనమాట. మానసిక కల్పనతో అతను చేస్తాడు. ఈ 2 కూడా విషభాండాలు అని చెప్తున్నారు అనమాట. అది నువ్వు తెలుసు. హరే కృష్ణ. ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
అయితే ఈ ఎవరైతే దాన్ని అమృతం అనుకొని దాన్ని తీసుకుంటారో అది విషతుల్యం అవుతుంది అని చెప్తున్నారు. అదే అన్నమాట మెయిన్ గా. మనకు కొన్నిసార్లు ఏంటంటే సరిగ్గా తెలియదు, మనము అమృతం అనుకొని తీసుకుంటాం కానీ అది విషం అవుతుంది. దానికి ఫలితం ఏంటి? సామాన్యంగా విషం తాగిన వాడికి జబ్బు పాలవుతాడు, లేకుంటే మరణం పాలవుతాడు. ఎవరైతే ఈ కర్మకాండలతోటి మెంటల్ స్పెక్యులేషన్ తోటి తన జీవితాన్ని గడుపుతాడో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ జన్మ నుంచి జన్మరాహిత్యం రాదు, జన్మ నుంచి వాడికి బంధం నుంచి విముక్తి రాదు. అనేక జన్మలు మళ్ళా 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 అనేక యోనుల్లో అతను జన్మ తీసుకోవాల్సి వస్తుంది. తీసుకున్నామంటే అది అంత గుడ్ న్యూస్ కాదు. ఎప్పుడైతే మనం రకరకాల యోనిల్లో ప్రవేశిస్తూ జన్మ తీసుకుంటామంటే సంఘర్షణ. ఎందుకు అంటే మనకు జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఎదుర్కోవాల్సింది ఏంటంటే జన్మ, మృత్యు, జర, వ్యాధి. అదొక స్ట్రగుల్. అట్లా వీటన్నిటి నుంచి కూడా అతను వెళ్లాల్సి వస్తుంది. ఇంకోటి దొరికినటువంటి వివిధ రకాలైనటువంటి దేహాలతో తినకూడని తినాల్సి వస్తుంది, ఉండకూడని చోట్ల ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకు అంటే ఆ ఇంద్రియ కర్మ భోగాన్ని ఎప్పుడైతే కోరుకుంటాడో దానివల్ల జరిగే ఫలితం అని చెప్తున్నారు అనమాట. ఈ కర్మఫల క్షేత్రం అంటే ఈ దేహం. శిలా ప్రభుపాద వారు చాలా డీటెయిల్ గా చెప్తారు దీని గురించి. అంటే మన ఈ దేహం ద్వారా సంతాన వంశాభివృద్ధి కలుగుతుందో అది ఎలా కలుగుతుంది అనేది మైథున సుఖంతో స్టార్ట్ అవుతుందని చెప్పారు. పురంజనుడికి అబ్బాయిలు పుడితే మళ్ళా వాళ్ళ ద్వారా ఈ మనుమల్నిచ్చి ఈ రకంగా వంశాన్ని విస్తరింపజేశారు అన్నమాట వాళ్ళు. ఈ రకంగా ఏమవుతుందంటే మన యొక్క చర్యల వల్ల మనకు తెలియకుండానే వివిధ కర్మ ఫలాల్లో మనము చిక్కుపడతాము అని చెప్తున్నారు అనమాట. మనవరాళ్ళు అంటే వడ్డీలు అని చెప్తారు అనమాట ఆ పెద్దలు. అయితే ఎప్పుడైతే అతను కేవలం ఇంద్రియార్థం కోసమే ఈ భౌతిక జీవితంలో గడుపుతుంటాడో అతని యొక్క జీవన శైలి కారణంగా అతను భగవద్ధామానికి వెళ్ళలేడు, తిరుగుతూనే ఉంటాడు. బ్రహ్మతేరి అట్లా తిరుగుతూ ఉంటాడు అనమాట. అందుకనే అంత చిన్న వయసులోనే ప్రహ్లాదుడు ఏం చెప్పారు అంటే జన్మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం 7వ స్కందం 9వ అధ్యాయంలో 45వ శ్లోకంలో చెప్పారనమాట. అంటే ఎవరైతే ఈ భౌతిక ప్రపంచంలో ఎంజాయ్ చేయాలని అనుకుంటారో వాడు గృహమేది అని చెప్తున్నాడు అనమాట. గృహమేది వాడికి ఏముంటుంది అంటే ఈ ప్రపంచంలో సుఖాలు అనుభవిస్తూ చక్కగా ఫ్రెండ్షిప్ పెంచుకుంటూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటూ ఈ రకంగా అందరితో కలిసి ఆనందించాలి అని అనుకుంటాడనమాట. అతనికి ఉన్న మెయిన్ పర్పస్ ఏంటంటే ప్రహ్లాద్ మహారాజ్ చెప్పింది సంతానాన్ని మైథునం అంత ఆసక్తితోటి ఆ జీవితాన్ని గడుపుతూ సంతానాన్ని ఉత్పత్తి చేయడము. మళ్ళా వాళ్ళ వివాహాలు, వాళ్ళ సంతానం తర్వాత మళ్ళా వాళ్ళ వివాహాలు, మళ్ళా నెక్స్ట్ జనరేషన్, ఈ రకంగా వస్తూ 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 జనాలు బాగా పెరిగిపోతారు ఈ భౌతిక ప్రపంచంలో అని చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే జనసంఖ్య పెరిగిపోయిందో అప్పుడు ప్రకృతి ఏం చేస్తుందంటే ఈ ప్రళయాల్ని సృష్టిస్తుంది. అంటే అధిక జనాభాను మట్టుపట్టేందుకు ఏం చేస్తుంది? తుఫాన్లు, వరదలు, భూకంపాలు, ఇప్పుడు మానవులు చేసిన యుద్ధాలు మధ్య మనం కోవిడ్ ని చూసాం, ఎంతో మంది చనిపోయారు, ఎంతో మంది. అది ఒక్క చోటనే కాదు, అంతా ప్రపంచం అంతా ఇవన్నీ కూడా తటస్థిస్తాయి. అప్పుడు ఏంటంటే కొంచెం జనాలు తగ్గుతారు, తిరిగి మళ్ళా తగ్గి ఆగిపోదు, మళ్ళా మొదలవుతుంది, ఆ సైకిల్ మళ్ళా మొదలవుతుంది. అదే భగవద్గీతలో కూడా ప్రస్తావించబడింది. ఈ కృష్ణ భావన రాహిత్యం అంటే మనలో ఉండే ఈ కృష్ణ చైతన్య పట్ల అవగాహన లేకపోవడము, భక్తి భావన లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ సృష్టించబడడం, కంటిన్యూ చేయడం, తర్వాత లయం అవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే మనిషికి సరైనటువంటి పరిజ్ఞానం, ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయించాలనే జ్ఞానం వస్తుందో అప్పుడు అతను ఆ సృష్టి స్థితి ప్రళయ రేఖ దాన్ని దాటుకోగలుగుతాడు అనమాట. జన్మించడం, మరణించడం, ఆ మధ్యలో సంఘర్షణ,
అతను వాటి నుంచి బయటికి రాగలుగుతాడు. ఎప్పుడంటే తను కృష్ణ రసభావంలో అడుగు పెట్టినప్పుడు, దాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు. లేకపోతే ఇదే, ఎవరైతే ఈ మైథన భోగాసక్తులై ఉంటారో వాళ్ళు వివాహం తర్వాత సంతానం, వాళ్ళ సంతానానికి మళ్ళా వాళ్ళు సేమ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. 10వ శ్లోకం జస్ట్ చదివేసి ఆపేద్దాము. రేపు దీని గురించి డీటెయిల్గా చెప్తున్నాం. తేషు తత్రిక్తహారేషు గృహకోశానుజీవిషు నిరూఢేన మమత్వేన విషయేష్వన్వపత్యత. హరే కృష్ణ. సుభాషిణి హరే ఉందా? కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ఆ, మాతాజీ. ప్రణామ్. హరే కృష్ణ. ప్రణాం శ్రావణ మాత చదవండి. తేషు తద్రిక్తహారేషు గృహకోశానుజీవిషు నిరూఢేన మమత్వేన విషయేష్వన్వ భజ్యత. యా, అర్థం చదవండి. యా. ఏమి నాగమణి మాతాజీ మౌనంలోకి వెళ్ళిపోయారు? సంపత్తుల పురంజరుడు ప్రగాఢమగు మమతానురాగమును కలిగి ఉండెను. హరే కృష్ణ. ముందు అంతా మాకు వినపడలేదు. ఎనీవేస్ మళ్ళీ రేపు కూడా చదువుదాము. మాతాజీ హరే కృష్ణ. చెప్పండి మాతాజీ ఇదంతా వింటుంటే బాగానే అనిపిస్తుంది, కానీ అదే వంశాభివృద్ధి అనేది కూడా ఆ పుత్రులు ఆ వారసుల కోసం చేసే ఒక పనే కదా. మరి అది ఆపేస్తేనే, భౌతికం ఆపేస్తే ఆధ్యాత్మికంగా వెళ్ళడం అంటే అది మనం ఎట్లా తీసుకోవాలి మాతాజీ? ఇప్పుడు ఎట్లా పిల్లలు లేని వాళ్ళకి తీసుకోవాలి అంటే కానీ సత్సంతానాన్ని కురిపియమంటారు. కుక్క పిల్లలు పిల్లి పిల్లలా కాకుండా భగవత్ చైతన్యం కలిగినటువంటి సంతానాన్ని ఇవ్వమంటారు. దానికి మాతాజీ కారణం ఇప్పుడున్న పరిస్థితిలో ఒకరిద్దరు ఉంటేనే, ఇప్పుడు మన వాళ్ళ జనాభా తగ్గిపోయి వేరే వాళ్ళ జనాభా పెరిగిపోయి డామినేట్ అయిపోయి దేశంలో అల్లకల్లోలం అనేది వస్తుంది. ఇప్పుడు ఇంకా సత్సంతానంలోకి వెళ్ళి అలా కనాలి అంటే ఇంకా తక్కువ అయిపోతుంది కదా. మరి అదెట్లా? కాదు, దీనికోసం ఇంత ప్రయాస అక్కర్లేదు. మన జీవన విధానం మార్చుకుంటే అయిపోతుంది కదా. అది మార్చుకోలేక మనకి ఎన్ని అవస్థలు. అది మార్చుకున్నాం అనుకో, ముందు నుంచి కూడా మనం కృష్ణానుశీలనం మన లైఫ్ ఉందనుకో, దానికి ఇంకా ఆటోమేటిక్ గా నీకు భక్తులే వస్తారు కదా. ఒక తరం మారడానికి ఇంత టైం పడుతుంది మాతాజీ. ఇంకో తరం వాళ్ళు వచ్చేసరికి అసలు మళ్ళీ యుద్ధాలు ఇలాంటివన్నీ వస్తున్నాయి కదా అనేసి వస్తాయి. అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ భక్తులే ఉండరు కదా, భక్తులు కూడా ఉంటారు, పాపులు కూడా ఉంటారు. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ప్రకృతి మీద ఉంది. అందుకని ఇట్లాంటి పనులన్నీ చేస్తుంది, ఏదో రకంగా మరి దాన్ని నియంత్రణ చేసేందుకు. యా, నార్మల్ గా అయితే ఇప్పుడు ఇట్లా మన్మళ్ళు మన్మరాళ్ళు ఇట్లా పెద్ద సంతానం ఇలాంటి వాళ్ళు ధనము ఇవన్నీ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు జీవితం, వాళ్ళు పుణ్యాత్ములు అని అంటూ ఉంటారు. ఇక్కడ చూస్తేనేమో ఇట్లా సత్సంతానము ఆ భౌతికమైన ఆ వంశవృక్షం కోసం పాటుపడకుండా ఇలా ఉన్న వాళ్ళు గొప్ప అని చెప్తున్నారు. మరి అది ఎట్లా బ్యాలెన్సింగ్ తెలియజేసేది? ఎట్లా బ్యాలెన్సింగ్ అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఒక చెట్టు పెట్టావు, కాకరకాయ చెట్టే పెట్టావు. కాకరకాయ చెట్టులో కాయలు కాస్తాయి, అన్నిట్లో పుచ్చో పురుగు ఉందనుకో ఏం లాభం? కాకరకాయలు కాసి నువ్వు వండుకొని తినగలవా? లేదు. తినలేము, కానీ అందరు కూడా ఆయన కాయలు ఉన్నాయి కదా, చచ్చో పుచ్చరా అని అనుకుంటామా మనం? లేదు, తెంపటి తీసేస్తాం కదమ్మా. అట్లే సత్సంతానము తర్వాత ఆ సరి అయినటువంటి ఆలోచన ధోరణి ఉండే దీని ఏమంటారు, ఈ జనరేషన్, అది కూడా చాలా ముఖ్యం. లేకపోతే ఇంకా ఇంకా కిందికి వెళ్ళిపోతాం కదా. ఇంకా మనం కలియుగంలో మొదటి భాగంలోనే ఉన్నాం. మనం ఆ చివరి దాకా వచ్చినప్పుడు మన కంట్రోల్లో లేదు. కానీ ఇప్పుడైనా మనం కొంచెం చక్కగా చేసుకొని 10 మందికి చెప్పి దాని యొక్క గొప్పతనం గురించి తెలియజేయాలి కదా. అందుకని కానీ సమాజంలో వాళ్ళే 95% వరకు ఉన్నారు కదా మాతాజీ. ఉన్నారు. అందుకని ఇట్లాంటివన్నీ కూడా అవుతున్నాయి కూడా. పేపర్ న్యూస్ పేపర్ ఒక రోజు తీసి చూడమ్మా, మనం ఒక 20 ఏళ్ల కింద ఏమి న్యూస్ చదవలేదు, అవన్నీ ఇప్పుడు మనం ఎందుకు అవన్నీ చదువుతున్నాం? వస్తున్నాయి. అదే కానీ ఇంతలా ఆలోచించి చేయడం అనేది ఎంత కష్టమా అనిపిస్తుంది. కష్టం అంటే ఎప్పుడు వస్తుంది ఆలోచన?
అటువంటి ఆలోచించే వ్యక్తుల సంఘంలో ఉన్నప్పుడు వస్తుంది, అంతే కదా. అప్పుడు అట్లాంటి ఆలోచన వస్తుంది, మనం అట్లాంటి సంతానాన్ని కలిగి ఆ, జన్మించే ప్రయత్నాలు చేస్తారు. యా హరే కృష్ణ మాతాజీ, శ్లోకం కూడా కష్టమే వినపడలేదా? ఉంటుంది. హరే ఏంటమ్మా? కృష్ణ, శ్లోకం వినపడలేదా మాతాజీ? శ్లోకం కాదు, తాత్పర్యం. మళ్ళీ చదవనా నో మాతాజీ? వద్దదు, మళ్ళీ రేపు ఎట్లా చదవాల్సిందే అది, ఎందుకంటే ఈరోజు ఓకే చెప్పట్లేదు దాని గురించి. యా థ్యాంక్ యూ. ఓకే అంటే మాతాజీ, ఎందుకో కన్ఫ్యూజ్ గా అనిపించింది నాకు, అందుకే అడిగాను. కానీ నేను చెప్పిన దివ్య ఉదాహరణ గోలకేశ్వరి కరెక్ట్ గా మాతాజీ ఒక్క విషయం చెప్పనా, అంటే నేను కరెక్ట్ ఒక తప్పో నాకు తెలియదు కానీ చెప్తారు. మాతాజీ మీరు అడిగిన డౌట్ దివ్య గోలకేశ్వరి మాతాజీ, ఇప్పుడు సపోజ్ మన దామోదర్ దేశంలోనే తీసుకోండి, డివోటీ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళు కూడా డివోటీస్ ని పెళ్లి చేసుకుంటున్నారు కదా, వాళ్ళ ఐడియా అంతా సెంటర్ లో కృష్ణ ఉంటారు. సో వాళ్ళ పిల్లలు కృష్ణ కాన్షియస్ లోనే ఉంటారు. సో వాళ్ళ పెళ్లి ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళకి కూడా డివోటీనే, అంటే అలా సెంటర్ లో పెట్టి చేసుకోవాలని అది అలాగా వెళ్తుంది మాతాజీ జనరేషన్స్ కి. మాతాజీ చెప్పినట్టు, మాతాజీ కరెక్టే అనుకుంటా నేను చెప్పింది, ఐ డోంట్ నో. కరెక్టే కానీ దివ్యగోలోకేశ్వరి ఒప్పుకుంటుంది, కానీ అట్లాంటి వాళ్ళు కాక మామూలుగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా, ఎట్లా బ్యాలెన్స్ అవ్వాలి అంటుంది. అది మరి మీరు Yes, చెప్పినట్టు అదే మాతాజీ. ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ఇంకా అలాగే అదే. అవుతున్నాయి మాతాజీ. అంటే తెలిసిన వాళ్ళకి ఇప్పుడు కొద్ది మందిమే ఉన్నాం కదా, ఇప్పుడు ఈ క్లాస్ లోనే ఇంతే మంది ఉన్నాం, కానీ ఇంకా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఇందులో కూడా మనం ఇంత పాటించే వాళ్ళం 100% మనం చెప్పిన వినేవాళ్ళు ఆచరణ తక్కువ కదా, అందుకని డౌట్ వచ్చింది. అంటే మళ్ళీ అదే పెరుగుతుంది, ఇది తక్కువగా ఉంది కదా అనేసి. అప్పుడు మరి అదే మాతాజీ చెప్పారు కదా మాతాజీ, మనం మాతాజీ చెప్పింది కరెక్టే. అప్పుడు నేచర్ బ్యాలెన్స్ చేస్తుంది, అది కృష్ణయే బ్యాలెన్స్ చేస్తాడు దానికి కదా. అంటే ఇప్పుడు అంతే ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి 15 మంది 10 మంది ఉన్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళందరూ అవును మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళ తెలివిని వేరే దానికి ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవన్నీ సంభవిస్తున్నాయి. అట్లా ఇప్పుడు మనం చూసే సిచ్యువేషన్ మనం అవును అట్లా మాతాజీ, అనుకోవచ్చు కదా మాతాజీ. అవునవును మాతాజీ, దట్ ఈస్ అంతే. ఫ్యాక్ట్. అది ఫైనల్ గా ఎందుకు ఇప్పుడు ఇంతమంది మీరు ఎవరి గురించి చెప్పదు నాకు అర్థమైంది. సో అందుకే కదా మాతాజీ ఇలా వస్తున్నాయి ఇలా పోతున్నారు, ఏదో సంథింగ్ కృష్ణ అది బ్యాలెన్స్ చేయడానికి చేస్తున్నారు అన్నమాట, అది నేచర్ ద్వారానే. ఇంకోటి ఏంటంటే దివ్యగోలోకేశ్వరి 1% ఇటువంటి వాళ్ళు ఉన్నారు, అధిక శాతం వాళ్ళు ఉన్నారు, అది కరెక్ట్. కానీ ఏ శాతం అయితే భగవంతుణ్ణి శాస్త్రాల్ని అనుసరిస్తూ వాటి మీద విశ్వాసం ఉంటుందో వాళ్ళు మిగతా వాళ్ళు ఎట్లా పోతే నాకేంది, నేను చేసుకుంటున్నా, నేను సేఫ్గా అనుకోకుండా వాళ్లకు చెప్పే ప్రయత్నాలు చేయాలన్నమాట. అదే అనమాట. అందుకని మన సంస్థ ఏంది, ఒక ప్రచార సంస్థ అనేది. ఎవరికి వాళ్ళు ఇంట్లో కూర్చొని 16 రౌండ్లు చాంటింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా, కానీ అట్లా కాదు. వాడు తిరిగి పుస్తకాలు అమ్మడం కానీ, భగవద్గీత భాగవత క్లాసులు పెట్టడం కానీ, ప్రోగ్రామ్స్ పెట్టడం, ఇవన్నీ ఏంటంటే మిగతా వాళ్ళలో కూడా నిద్రించిన చైతన్యాన్ని లేపే ప్రయత్నాలు చేస్తున్నారు. సరే, ఆ ప్రయత్నాల్లో మాతాజీ, ఎస్, మనం చైతన్యాన్ని లేపే ప్రయత్నం చేస్తున్నాం, కానీ వాళ్ళేమో మనలో ఇదేంటి భౌతికంగా ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నారు. హరే కృష్ణ. చూపించని మనం అది పర్ఫెక్ట్ అని మనం ఫస్ట్ థింగ్, మనం పర్ఫెక్ట్ అని మనం చెప్పుకోకూడదు, ఎందుకంటే నో వన్ ఈస్ పర్ఫెక్ట్. అది అంటే ఇలా ఉంటుంది, ఇలా అంటే వాళ్ళు ఇంకో కోణంలో మనని మీది కరెక్ట్ కాదన్నట్టుగా తీసుకో, మీరే కరెక్ట్ అయితే మీకు అన్ని సరిగా ఉండేటివి కదా అనే కోణంలో మాట్లాడుతున్నారు. That's why. అది అలాంటి వాదన